హాయ్ ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? తమ్నెల్ చూసే ఉంటారు కదా, కూరగాయలతో పికిల్ అండి. అదేంటి కూరగాయలతో పికిల్ అనుకుంటున్నారా? ఇది గుజరాతీ వాళ్ళ స్పెషల్ అనమాట. మేము స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడడానికి వెళ్తున్నప్పుడు ఆకలేస్తుందని దారిలో ఒక హోటల్ దగ్గర ఆగామన్నమాట. అప్పుడు ఆలూ పరోటా మేము ఆర్డర్ ఇచ్చాము. ఆలు పరోటాతో పాటుగా మాకు ఈ పికిల్ని సర్వ్ చేశారు. నాకు ఈ పికిల్ ఎంత నచ్చిందంటే చాలా నచ్చింది. నేను ఈ పికిల్ రెసిపీ తెలుసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ జో డ్రీమ్ లైఫ్ వ్లాగ్స్. ఈ పికిల్ తయారు చేసుకోవడానికి క్యారెట్స్, ముల్లంగి, లెమన్స్, మామిడికాయలు, అలాగే పచ్చిమిర్చి, అల్లం, ములక్కాడ వీటన్నిటిని వాష్ చేసేసుకొని ఇలా తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ ములక్కాడలు ఆప్షనల్ అండి, నేను కావాలని వేస్తున్నాను, వాళ్ళు అయితే వేయలేదు. మనం ఈ కూరగాయలకు బదులుగా మనం వేరే ఏ కూరగాయలైనా గట్టిగా ఉండే కూరగాయలు ఏమైనా యూస్ చేయొచ్చు ఇందులోని. అంటే వంకాయలు, చిక్కుడుకాయలు ఇలా మన ఇష్టమైన ఏమైనా కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు. మెత్తగా ఉండే కూరగాయలు కాకుండా ఇలాంటి గట్టిగా ఉండే కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు అనమాట. క్యారెట్స్, ముల్లంగి పైన ఉన్న పీల్ క్లీన్ చేసేసుకొని తర్వాత మనం 1 ఇంచ్ మందంలో ఈ క్యారెట్ ముక్కల్ని, ముల్లంగి ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో, నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఆ మందంలో కట్ చేసుకుంటే సరిపోతాయి అన్నమాట. వాళ్ళైతే ఇంకా పెద్దగా కట్ చేశారు. లెమన్స్ అయితే నేను ఫోర్ పీసెస్ కింద కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి మరీ కారంగా ఉండే పచ్చిమిరపకాయలు కాకుండా మధ్యస్థంగా ఉంటాయి కదా, అలాంటి పచ్చిమిరపకాయలు తీసుకుని మధ్యలోకి చీరుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోనండి, ఈ విధంగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అల్లం చూసారు కదా, అల్లాన్ని కూడా ఇలాగే సన్నని స్లైసెస్ కింద కట్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మ్యాంగోస్ని అయితే నేను పీల్ తీయట్లేదు, మామూలుగానే వేసేస్తున్నాను. మ్యాంగో పైన తొక్కు తీయట్లేదు. ఈ విధంగా కట్ చేసేసుకొని వాటిని 4 ముక్కల కింద, వీలైతే పెద్ద పెద్ద కాయలు అయితే 4 ముక్కల కింద కట్ చేసుకోండి. నేను చిన్న కాయలే కాబట్టి నేను 2 పీసెస్ కింద కట్ చేశాను. చూసుకోండి ఈ విధంగా అనమాట. చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కట్ చేసుకుని అరేంజ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ ముక్కలన్నిటిని. చూడండి కూరగాయలన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూడడానికి భలే బాగున్నాయి కదా. ఇందులోకి ఇప్పుడు సాల్ట్ కలిపేసుకుందాం. 1.5 టేబుల్ స్పూను సాల్ట్ కలుపుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా, బ్లాక్ సాల్ట్ కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని 24 అవర్స్ మూత పెట్టి పక్కన వదిలేసుకోవాలండి. మనం 24 అవర్స్ తర్వాత ఇది ఎలా వచ్చిందనేది చూద్దాం. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత మన పికిల్ ఏ విధంగా ఉందో చూసేద్దాం రండి. మరి చూసారు కదా, మన పికిల్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయింది. ముక్కల నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. అడుగున వాటర్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి వాటర్ ఎంత రిలీజ్ అయిపోయిందో. ఈ వాటర్ అంతా కూడా మనం ఒక స్ట్రైనర్లో వేసి మొత్తం డ్రైన్ చేసేద్దాం వాటర్ అంతాను. ఈ విధంగా ముక్కల్లో ఉన్న వాటర్ని ఈ విధంగా డ్రైన్ చేస్తున్నానండి. ఈ వాటర్ అంతా డ్రైన్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తామంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. కింద చూసారు కదా వాటర్ ఎంత వచ్చిందో. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని తీసుకొచ్చి ఒక పొడి క్లాత్ మీద, శుభ్రమైన క్లాత్ మీద, ఎండ అవసరం లేదండి, ఇంట్లోనే మన గ్యాస్ పక్కనే ఒక క్లాత్ పరిచేసుకుని ఇలాగా ముక్కలన్నీ విడివిడిగా వేసుకొని 1 గంట పాటు మనం ఆరనివ్వాలన్నమాట. 1 గంట తర్వాత ఏమైనా వాటర్ ఉందేమో మనం వేసిన క్లాత్తోనే అద్దేసామంటే వాటర్ అంతా పోతుందన్నమాట. చూడండి 1 అవర్ తర్వాత ముక్కలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మసాలా మిక్స్ చేసుకుందాము. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆవు పిండి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ హింగ్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఇది కలర్ కోసమే కానీ కారం కోసం కాదండి. ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం కదా, దాని కారం సరిపోతుంది. వీటన్నిటిని మంచిగా కింద నుంచి పైకి మిక్స్ చేసేసుకుందాం మసాలాలన్నీ కలిసేలాగా. తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఫస్ట్ ఉప్పులో ఊరబెట్టాను కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఉప్పు వేస్తున్నాను. తర్వాత సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ఈ ముక్కల్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఈలోగా 1 కప్పు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లార్చుకున్న తర్వాత చల్లారిన ఆయిల్ని ఈ ముక్కల్లో వేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నా సరిపోదండి, కంపల్సరీ రూమ్ టెంపరేచర్కి రావాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే ఇందులో యాడ్ చేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 3-4 డేస్ అలా వదిలేసామంటే మనకి ముక్కలకి ఉప్పు కారాలన్నీ చక్కగా పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఆయిల్ సరిపోతే కనుక మరలా ఆయిల్ని కొద్దిగా వేడి చేసుకుని చల్లార్చుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది 1 కప్ వరకు.
మనం ఎప్పుడైనా హోటల్‌కెళ్ళి ఆలు పరోటా గానీ ఆర్డర్ ఇచ్చామంటే దాంతో పాటు మనం కర్రీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! కానీ ఇక్కడ వాళ్ళేంటంటే ఇలా పికిల్‌తో సర్వ్ చేస్తారు. కానీ ఈ పికిల్ నాకు చాలా నచ్చింది. చూడండి పరోటాతో గానీ, ఆలు పరోటాతో గానీ, చపాతీతో గానీ, తేపలాతో గానీ ఈ పికిల్ చాలా బావుంటుంది. అంతేనండి, మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా, కారం కారంగా అన్ని రకాల వెజిటేబుల్స్ మనకు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇది వీళ్ళు వింటర్ టైంలో పెట్టుకుంటారండి. ఎందుకంటే ముల్లంగి ఆ టైంలోనే ఎక్కువగా దొరుకుతుంది కదా! అందుకననమాట. చూడండి మన పికిల్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ విషయానికొస్తే బావుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.